నా పేరు విశాల్ అన్న. ఏం చేస్తారన్న మీరు? ఏం చదువుకున్నారు? నాది ఎంబీఏ కంప్లీట్ అయిపోయింది అన్న. లాస్ట్ ఇయర్ జూన్లో కంప్లీట్ అయిపోయింది. ఏం చేస్తున్నారు మరి? ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నైట్ షిఫ్ట్ చేస్తున్నా నేను యూఎస్ స్టాఫింగ్లో. మన మైండ్ స్పేస్లో నా ఆఫీస్ ఉంది. ఉద్యోగం రాలేదన్న. వేల ఉద్యోగాలు తెచ్చిన కదా. రాలే. కాలేజ్ ప్లేస్మెంట్స్లో ట్రై చేసినా కానీ రాలేదు. తర్వాత ఇక నేనే ఒక 2 months ఆగి నేనే అక్టోబర్లో జాయిన్ అయినా, పోయిన సంవత్సరం 24లో. ఇప్పటికి 6 months అవుతుంది చేస్తున్నా. మరి ఎట్లుందన్న ఈ పాలన? ఎట్లా అనిపిస్తుంది? కాంగ్రెస్ కొత్త గవర్నమెంట్ ఆ రాష్ట్రాన్ని ఎట్లా పాలిస్తుంది? ఏమో, ఇప్పుడు నా ఎంబీఏ అయిపోయింది, నా సర్టిఫికేట్స్ నా దగ్గరనే లేవు. దేనికి స్కాలర్షిప్ ఇంకా శాంక్షన్ కాలే అమౌంట్ అని చెప్పి కాలేజ్ నుంచి సర్టిఫికేట్ రాలేవు. సర్టిఫికేట్లు ఆడనే ఉన్నాయి, ఓన్లీ జెరాక్స్ పెట్టుకొని ఉన్నాయి నా దగ్గర ఇప్పుడు. అంతే. ఆల్రెడీ స్కాలర్షిప్లు అన్నీ ఇస్తున్నాం. కేసీఆర్ ఆగిన పథకం ఇచ్చిన పథకాలు ఏమైనా ఆగినాయా? స్కాలర్షిప్లు ఆగినాయా? స్కాలర్షిప్ అంటుండు ముఖ్యమంత్రి. మరి స్కాలర్షిప్ ఆగినాయి అని చెప్పి మా సర్టిఫికేట్ మా చేతిలో లేవు కదా. ఇప్పుడు బయట ఉద్యోగం చేద్దామంటే ఏడికన్నా పోవాలన్నా ఒరిజినల్ ఎవరన్నా అడుగుతారు. ఇప్పుడు ఎంత అయినా సరే జెరాక్స్తో ఎన్ని రోజుల్లో నడిపేయచ్చు? మా అంటే 1 సంవత్సరం నడిపేయచ్చు. తర్వాత మరి ఏంటి 2 లక్షల ముచ్చట అన్నాడు నిరుద్యోగులకు, చదువుకున్న పిల్లలకి అందరికి. అది ఎవరికి వస్తుందో వాళ్ళనే పోయి అడగాలి. ఇప్పుడు మీకు వచ్చిందా మీకు రాలేదా అని వాళ్ళనే అడగాల. అంటే ఇప్పుడు ప్రభుత్వం అట్లా చెప్పుకుంటుంది కదా, ఎన్ని వేస్తున్నాం అంటున్నారు. వాళ్ళు ఏడేస్తున్నారు, ఏడైపోతున్నాయి అలాగే తెలియాల. ఇప్పుడు ఒకటే పోస్ట్కి 100 మంది రాస్తే ఎవరికి వస్తుంది, ఎవరికి పోతుంది? కాంపిటీషన్. ఇప్పుడు 500 పిల్లలు ఉన్నారు అనుకోండి, ఒక ఎగ్జాంపుల్గా. మీరు 100 పోస్టులు వదిలితే 500 మంది ఏడికెళ్ళి రావాలి. ఎవరికి 100 పోస్టులు ఇవ్వాలా? అందరు ఒకటి లేక రాస్తారు. అందరికి ఒకటి లేక వచ్చినా కూడా మళ్ళీ తర్వాత కూడా ప్రాబ్లమే కదా. ఇప్పుడు అందరికి 500 మంది 500 పాస్ అయ్యారు అనుకోండి, ఆ 100 పోస్టులు ఎవరికి ఇవ్వాలా? అది కూడా ఆడనే వచ్చేస్తారు, అయిపోతాయి. 100 పోస్టులు కూడా అయిపోతాయి. మరి కేసీఆర్ పాలనకు రేవంత్ రెడ్డి పాలనకు తేడా ఏంటన్నా? తేడా ఇప్పుడు మనమైతే స్టూడెంట్ లైఫ్ ఉండే ఇన్ని రోజులు మనకేం తెలియలేదు. ఇప్పుడు బయట తిరుగుతున్నాం, ఇప్పుడు వస్తున్నాము. ఇప్పుడు దాన్ని అయితే మనం ఏం చెప్పలేము. కేసీఆర్ ఇలా చేసిండు, రేవంత్ రెడ్డి ఇలా చేసిండని మనం ఏం చెప్పలేము. మన సీనియర్లు అంటే చెప్పవచ్చు, మా ఇంట్లో వాళ్ళు కానీ మా కన్నా పెద్దవాళ్ళు చెప్పవచ్చు. మనం ఇప్పుడిప్పుడే ఏదో స్టార్ట్ అవుతుంది లేదు. కేసీఆర్ మంచి అని అంటారు. ఇప్పుడు మనం ఎవరిని నమ్మలేము, ఎవరిని వాళ్ళు తప్పు అని చెప్పలేము, ఎవరిని కరెక్ట్ అని కూడా చెప్పలేము. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకు పెట్టిన హామీలన్నీ ఇస్తున్నారా? నాకు తెలిసిన వాటికైతే మాకు వచ్చింది కొన్ని రోజులు కరెంట్ బిల్ ఒకటి ఫ్రీ వచ్చింది, మళ్ళీ తర్వాత అది కూడా ఆగిపోయింది. గ్యాస్ అన్నారు, ఫామ్ ఫిల్అప్ చేసినాము, అన్నీ చేసినాము. ఆ గ్యాస్ మళ్ళీ పెరిగింది, ఇప్పుడు మళ్ళీ రేటు పెరిగింది, మళ్ళీ పెరిగింది. పెన్షన్ వస్తుందా? పెన్షన్ వస్తుందా? ఎంత వస్తుంది? 2000. ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చినాక ఎంత ఇస్తామన్నారు? అప్పుడు ఇస్తామన్నారు కానీ నీకు ఆశ వచ్చినాక నీకు ఆశ వచ్చాక రాకాలి అన్నది అయిపోయింది. 4000 వస్తుందేమో కదనే. అయిపోయిందా? వాళ్ళు ఇయ్యడు, మేము కట్టుకోలేవు. అంతేనా? మరి ముసలానికి వస్తుందా? ఒక్కొక్కరికి వస్తుందా? మరి ఎట్లున్నది కాంగ్రెస్ ఇందిరమ్మ ప్రభుత్వం పాలన? ఏమో ఎట్లుంది. బస్సులు వచ్చినావా? ఇడికి బస్సులో వచ్చినాం. మరి బాగానే ముసలామె ఫ్రీయే కదా మరి బస్సు, అందుకే వచ్చినావా? అదే అన్నాను. అదే అందుకే వచ్చినావా? నీకు టికెట్? నాకు టికెట్. మరి ఏమేమి వస్తున్నాయి 6 గ్యారెంటీలలో నీకు నీ మన్మరాలకు నీ కోడళ్ళకు? ఏమవుతాయి, ఒక కోడాలకి ఎరకలేదు, మన్మరాలకి ఎరకలేదు, ఏది ఎరకలేదు. అది ఇందిరమ్మ బిల్లు కూడా వస్తలేదా? అవునా? ఏం రాలేదు. ఏమి ఫ్రీ బస్ వచ్చినావు కదా, రాలేదా? ఫ్రీ బస్ ఒకటే, వేరే ఏం వస్తలేవా? మాకేం వస్తలేవు. భూమి జాగలేదు, ఏం లేదు, ఇల్లు తప్పించేది లేదు. నీకేమో 4000, నీ కోడలకేమో 2500 ఇవి వస్తలేవా? కొడుకులు లేరు, ఇద్దరు బిడ్డలే. అదే మీ బిడ్డలకు 2500 ఇస్తాను కదా ముఖ్యమంత్రి. ఇస్తలేడు. అవి కడతలేవు, ఇంకా ఏం లేవు. సన్నబియ్యం వస్తున్నాయా? పోయిన నెల నుంచి వస్తున్నాయి. పోయిన నెల వచ్చినాయి, ఇంకా ఈ నెల రాలే. అంతే ఇక. మరి ఎట్లుందమ్మా కేసీఆర్ పాలనకు రేవంత్ రెడ్డి పాలనకు తేడేందమ్మా? మాకు కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండే. కేసీఆర్ ఉన్నప్పుడు ఏమేమి వచ్చినాయి? మంచిగా వచ్చినాయి, అప్పుడు నీళ్ళు కూడా మంచిగా వచ్చినాయి అన్ని. జరా అంటే ఈ బస్సు ఇవి అంటే ఇవి కిరాయిలు పెట్టుకొని వచ్చినాం. మళ్ళీ కరెంట్ బిల్లు మాఫీలేదు, కానీ జర ఆయన ఉన్నప్పుడు జర సలవ ఈయన అయితే మొత్తము ఏ మంచిగా చేస్తలేదు. 4000 రూపాయలు పెన్షన్ రావట్లే, 4000 ఎక్కడ, గవే 2000 ఇస్తున్నారు కదా. ఇస్తలేడు, ఇంకా గవే 2000 వస్తున్నాయి. ఆయన
ఏ బండి లేదు. బస్సు పోతురు, బస్సుకు వస్తురు పిల్లలు. ఏవి లేవు, పిల్లగానికి లేదు, పిల్లకి లేదు. అంతే ఇక అట్లనా? ఇందిరమ్మ ఇల్లు కూడా రాలేదంటావు? రాలేదు. మరి ఏమి వచ్చినాయి నీకు 6 గ్యారెంటీలలో? ఏం రాలే. మేము కట్టుకున్న ఇల్లే, రేకులు వేసిన ఇల్లే ఉన్నది. మాకేం రాలే. అంతే. యా ఊరు నీది? జైపేట. జోగిపేట. జోగిపేటలో ఎక్కడ? బర్దిపూర్ అని ఉంది. అవును, ముసలపురం పక్క. ఏంది మరి అక్కడ పెన్షన్లు వస్తున్నాయి కదా అందరికి? నాకు 60 ఏళ్ళు లేనేమో. అంతేనా? ఏంది 60 ఏళ్ళు లేకపోతే మరి ఎట్లా? ఇయ్యడట. మీ కోడలకు 2500 వస్తున్నాయా? ఇప్పటికే వాళ్ళకి ఇయ్యలేదు. 6 గ్యారెంటీలలో నీకు ఏమేమి వచ్చినాయి నర్సవా? ఏమి ఎప్పుడు గ్యారెంటీలు అన్నారు కదా కాంగ్రెస్ గవర్నమెంట్ లా? ఏం లేవు ఇప్పటికి. ఏమొచ్చినాయి? బియ్యమే పీరు, అంతకంటే మిక్కిలే ఏం లేదు. మహాలక్ష్మి పథకం ఉంది కదా, బస్సు బస్ పీరు ఇచ్చారు. బస్ పీరు అవుతున్నది మరి అందరికి. మాపి ఏం కాలేవు మరి. 900 తీసుకుంటారుగా. 900 తీసుకుంటారు. మరి నీళ్ళు వస్తున్నాయా బర్దిపురం? వస్తున్నాయి. కేసీఆర్ నీళ్ళు ఎప్పుడు. కేసీఆర్ రేవంత్ రెడ్డి ఏమేమి వస్తున్నాయి? ఏమో నాకేం తెలుసు సార్, నాకు తెలియదు. ఏమొచ్చేది కూడా నాకు తెలియదు. కోడలకు మోటార్ ఇస్తామన్నారు కదా, సైకిల్. ఏ మోటారు? మీ మనమరాలకు కాలేజ్ లేదు. మరి కోడలకు 2500, అత్తకు 4000 అండి. రూపాయలే. మరి ఎట్లుందమ్మా ఇది కేసీఆర్ పాలన, రేవంత్? ఏమో నాకేం తెలుస్తుంది. అంటే తేడా తెలియదు. ఎట్లా అనిపిస్తుంది? ఏమనుకుంటారు గొడంపల్లి అడ్డ మీద? ఏమో నాకు చేయని పని నాది. నేను చివరస్తా, నాకేం పని? నాకు ఈ రాజకీయ పని చేసుకుంటాం. వరి పంట పెట్టినాము. మరి వడ్లు కొన్నారా? ఉన్నాయి అట్లా కొనలే. మరి ఇప్పటికే అమ్మాలి కదా, గడగోళ్ళు స్టార్ట్ అయినాయి. కప్పుకుంటున్నాము, తెరుస్తున్నాము, ఉంటున్నాయి. ఏం చేస్తాం? అది ఏమో పెట్టలేదు కదా. సొసైటీ సొసైటీలో పెట్టలేదు. రశ్మిలు పోయి అమ్మకచ్చుకుంటారు. టేక్మాల్ మండల్లో పెడతారు. అది పెట్టలేరా? పెట్టలేరు. వేసుకోపోతే తీసుకుంటున్నారు.